ఈ ఐపీఎల్ సీజన్ లో పడి లేచిన కెరటంలాగా హైదరాబాద్ జట్టు జోరు కొనసాగిస్తుంది. బలమైన ముంబై, చెన్నై, బెంగళూరు అలాగే పంజాబ్ జట్లను ఓడించి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ జట్టు 4 విజయాల్లో ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. ఢిల్లీ జట్టుతో జరిగే మ్యాచ్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో 3వ స్థానాన్ని ఆక్రమించాలని భావిస్తుంది. అంచనాలు తగ్గట్లుగానే ఆటగాళ్లు ఆడుతుండడంతో హైదరాబాద్ యాజమాన్యం హ్యాపీగా ఉంది. ఇటీవల బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ లోనే రికార్డు స్థాయిలో 287 పరుగులు చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది హైదరాబాద్ జట్టు. ఇక ఈ రోజు శనివారం ఢిల్లీతో మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే చెన్నై, పంజాబ్, బెంగళూరు జట్లపై హ్యాట్రిక్ విజయాలు సాధించి సరికొత్త ఉత్సాహంతో హైదరాబాద్ జట్టు కనిపిస్తుంది. ఢిల్లీతో పోల్చి చూస్తే హైదరాబాద్ జట్టు చాలా బలంగా కనిపిస్తుంది. అయితే ఢిల్లీ జట్టు ఈ సీజన్ లో 3 విజయాలు సాధించి 6వ స్థానంలో కొనసాగుతుంది. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఆ జట్టు తప్పక గెలవాల్సిందే ఈ మ్యాచ్ లో. మరోవైపు ఢిల్లీ సొంత మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జట్టు కూర్పు విషయంలో మరింత ఫోకస్ చేసింది. ఈ సీజన్ లో ఆశించినంత స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్న షాబాద్ అహ్మద్ ను పక్కన పెట్టాలని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ భావిస్తుంది. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు అవకాశం ఇవ్వాలని భావిస్తుంది. ఇకపోతే ఢిల్లీ, హైదరాబాద్ ఇప్పటి వరకు 23 సార్లు పోటీ పడగా హైదరాబాద్ 12 సార్లు, ఢిల్లీ 11 సార్లు విజయం సాధించాయి. అయితే గత 3 మ్యాచ్ల్లో ఢిల్లీపై హైదరాబాదే పైచేయి. అయితే ఈ రోజు ఢిల్లీ బౌలర్లు మాత్రం చేతులు ఎత్తేస్తే ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల చేతిలో బలి అయిపోయే అవకాశం ఉంది. అందుకే రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు బౌలింగ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది.